ఓజీ ఓజస్ గంభీర ఈ సినిమాకి సంబంధించి బయట చాలా బజ్ ఉంది అండ్ నాకు ఎప్పటి నుంచి ఒక వీడియో ఐడియా టాపిక్ మీద మాట్లాడాలని చెప్పి ఐఎమ్ వెయిటింగ్ కరెక్ట్ సినిమా వచ్చినప్పుడు మాట్లాడదామని. ఒక సినిమా పాప్ కల్చర్ మీట్ అని కరెక్ట్గా పట్టుకుంటే జనంలో నిజంగా గట్టిగా వెళ్తే ఆ సినిమా నుంచి వాళ్ళు చేసిన మార్కెటింగ్ నుంచి మనం ఏం కొత్తగా నేర్చుకోవచ్చు అనే పాయింట్ మీద నేను డిస్కస్ చేద్దాం అనుకున్నా. దానికి ప్రైమరీ రెండు కారణాలు ఉన్నాయి. ఓజీ అనే ఈ సినిమా మీద క్రియేట్ అయిన జెన్యూన్ ఇంట్రెస్ట్ వల్ల దాని చుట్టూ నేను ఏమైనా మాట్లాడిన ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే అటెంటివ్గా వింటారు. అందుకని ఈ సినిమాను ఉద్దేశించి మాట్లాడదాం అనుకుంటున్నా. అది కాకుండా దే కాల్ హిమ్ ఓజీ అనే సినిమాకి సంబంధించి మనకి ఎటువంటి స్టోరీ తెలియదు. ఓజస్ మాస్టర్ నేమ్ అండ్ గంభీర హీరోస్ నేమ్. లోపల సినిమా చూడడానికి వెళ్తే సినిమా బాగుంటుందో లేదో కూడా ఐ డోంట్ వాంట్ కామెంట్. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కూడా కాదు, కానీ మనం మన లైఫ్లో చాలా విషయాలు కొత్త విషయాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. అది ఏదైనా అవనివ్వండి, బిజినెస్ నుంచి పర్సనల్ బ్రాండింగ్ వరకు. అలాంటప్పుడు ఇలాంటి విషయాలు మనం నేర్చుకుంటే మన లైఫ్లో కూడా హెల్ప్ అవుతాయి అనే ఏకైక ఉద్దేశం మాత్రమే. కథ గురించి ఏ మాత్రం తెలియకపోయినా కూడా దాంట్లో కళ్యాణ్ గారు నటించారు, కానీ ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు దే డిడ్ ఫ్యూ థింగ్స్ రైట్. అందుకనే ఈ విధమైన యుఫోరియా క్రియేట్ అయింది. ఒక 10 బిజినెస్ ప్రిన్సిపల్స్ ఓజీ అనే సినిమా చేసింది ఏంటి అని మనం టప్ప మాడేసుకుందాం. కానీ ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలి. కళ్యాణ్ గారి పాలిటిక్స్ కి సంబంధించి కానీ ఆయన పొలిటికల్ జర్నీ ప్రస్తావన కానీ ఈ వీడియోలో నేను తీసుకురాను. ఇట్స్ ఏ కాన్షియస్ డెసిషన్. ఈ సినిమాని సినిమాలాగే చూద్దాం మనం. ఇదేం ప్యూర్లీ అవుట్ ఆఫ్ మెరిట్ మనం ఏం నేర్చుకోవచ్చు మనం మాడదాం. అండ్ బై ద వే మీలో నా వీడియోస్ చాలా మంది రోజు చూస్తున్నారు కదా, జియో పాలిటిక్స్ న్యూస్ కానీ లోకల్ గా జరిగే ఇష్యూస్ కానీ వాటితో పాటు ఇలా మన లైఫ్ లో హెల్ప్ అయ్యే ఇష్యూస్ కూడా నేను అప్పుడప్పుడు టచ్ చేస్తుంటా. నాకు రోజు ఒక 15 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది అని అనుకుంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలిసే ఇలాంటి వీడియోస్ మీరు ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేయడం వల్ల. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ గురించి, సినిమా జనరేట్ చేసిన హైప్ గురించి మీకు ఏం మాత్రం తెలుసుకోవాలన్నా సప్లై డిమాండ్ మోడల్ అంటే ఏంటి అని మీరు అర్థం చేసుకోవాలి. సప్లై డిమాండ్. ఏదైనా ఒక వస్తువు దాని డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంటే నేచురల్ గా మార్కెట్ లో సరుకు నిల్వ ఉంటుంది. ఒక చిన్న కిరాణా కొట్టు ఎగ్జాంపుల్ మనం మాడుకుందాం. సంతూర్ సబ్బు ఉంది. ఆ వీధిలో డిమాండ్ వారానికి ఒక 25 సబ్బులు ఉన్నాయి అనుకుందాం. చూచాయిగా చెప్తున్నా, ఒక చిన్న వీధి అది, కానీ మన దగ్గర 100 సబ్బులు ఉన్నాయి. అంటే ఆ వారం అయిపోయిన తర్వాత 75 సబ్బులు మిగులుతాయి కదా. ఆ సబ్బును కొనడానికి క్యూలు కట్టి మరి జనాలు కొనరు కదా. ఇప్పుడు అదే సప్లైని మనం కొంచెం దించుదాం డిమాండ్ కన్నా. వీధిలో వారానికి 25 సబ్బులు కావాలి, మన దగ్గర 10 సబ్బులు మాత్రమే ఉన్నాయి. ఇంకో సూపర్ మార్కెట్ ఈ కిరాణా కొట్టు నుంచి ఒక 10 కిలోమీటర్లు అవుతుంది అనుకుందాం. ఆ సబ్బు ఇట్లా స్టాక్ రాగానే నిలబడుకుంటారు జనాలు, లైన్ లో నిలబడి. మరి అదే సబ్బు. The launch of Apple's iPhone 17 series has drawn massive crowds outside the Apple stores across Mumbai and Delhi. ఇక్కడ మారింది ఆ సబ్బు కానీ దాని క్వాలిటీ కానీ కాదు, సప్లై మారింది. మీరు అదే ఈ సినిమాకి మనం ఒకసారి అప్లై చేసి చూద్దాం. 2 years బ్యాక్ ఒక టీజర్ వచ్చింది, హంగ్రీ చీతా దాని పేరు. 2 years కదా, 2 years బ్యాక్ 2023లో వచ్చింది అది. దాని తర్వాత ఆల్మోస్ట్ 1 year వరకు ఎటువంటి ప్రమోషనల్ మెటీరియల్ రాలేదు ఫర్ ద మోస్ట్ పార్ట్. అట్లీస్ట్ వీడియో అయితే రాలేదు కదా. ఇప్పుడు ఈ 1 year పాటు ఈ టీజర్ బాగుంది కాబట్టి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది ఈ సినిమా మీద. ఈ సినిమాని చూడాలి, ఈ సినిమాకి సంబంధించినవన్నీ తెలుసుకోవాలి అని. అంత డిమాండ్ ఉన్నప్పటికీ వీళ్ళు సప్లై తగ్గించారు కాబట్టి, తక్కువ అవుట్పుట్స్ బయటకి ఇచ్చారు కాబట్టి ఒక హెల్తీ సప్లై డిమాండ్ రిలేషన్షిప్ ఉంది సినిమాకి. అది డెఫినెట్ గా హెల్ప్ అయిందని నేనైతే నమ్ముతా. ఇది మన లైఫ్ లో ఇప్పుడు ఎలా అప్లై చేయాలి? మన దగ్గర ఒక పర్టికులర్ స్కిల్ సెట్ ఉంది, లేదా మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఒక కన్స్యూమర్ బేస్ దానికి బిల్డ్ చేయాలి. ఒక హోటల్ అనుకుందాం. మీరు పెట్టడం హెవీ సప్లైతో మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దాని డిమాండ్ తగ్గిపోతుంది. జనాలకు దాని మీద ఎటువంటి హైప్ అనే పదం ఉంటుంది కదా. ఓజీ అనే సినిమాకి హైప్ చాలా ఎక్కువ ఉందంటారు. హైప్ అంటే ఏంటది? ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మార్నింగ్ షో టికెట్ ముక్క మిగలకూడదు అని మైండ్ లో ఫిక్స్ అవుతాం కదా. దట్ ఈస్ హైప్. ఆ హైప్ మీ బిజినెస్ కూడా మీరు ఎలా ఆచరిస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్ లో గ్యాప్ ఉండే ఐటమ్ మీరు లాంచ్ చేయాలి. రెండోది ఎంత డిమాండ్ ఉందో అంతకన్నా కొంచెం తక్కువ పెట్టి లాంచ్ చేయాలి. దీనికి నేను బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నరు నూడిల్ బార్ అని చెప్పి బెంగళూరులో ఒక హోటల్ ఉంది. అదేంటి జాపనీస్ హోటల్. ఇది ఫుడ్ ఐటమ్స్ బాగా చేస్తారు, టాలెంట్ ఉంది, అంతా ఉంది. కానీ ఈ రెస్టారెంట్ కి సంబంధించి మండే రోజు రాత్రి 8 గంటలకు వాళ్ళు బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. దేనికి? ఆ వారం మొత్తం రిజర్వేషన్స్ కి కాల్ చేసి రిజర్వేషన్లు తీసుకోరు. ఆ రెస్టారెంట్ లోపల తిప్పి కొడితే 20 సీట్లు ఉంటాయి, 20 సీట్లు. అండ్ స్లాట్ బేసిస్ లో వాళ్ళు రిజర్వేషన్ అమ్ముతారు 2 గంటలకి. 10 నిమిషాల్లో వారం మొత్తానికి సంబంధించి బుకింగ్స్ అన్ని అయిపోతాయి. ఇన్ఫాక్ట్ మనం డబ్బులు పెట్టాలి. ఒక సింగిల్ సీట్ కి సంబంధించి 1500 రూపాయలు ఎంతో పెట్టాలి రిజర్వ్ చేసుకోవాలంటే. అఫ్ కోర్స్ అది రిఫండబుల్ లేండి. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ రెస్టారెంట్ కి సంబంధించిన వాళ్ళు మనకి డిమాండ్ హెవీగా ఉన్నా లోపల ఎస్థెటిక్స్ చాలా బలంగా పెట్టి సప్లై దానికన్నా చాలా తక్కువ పెట్టారు. తద్వారా హైప్ క్రియేట్ అవుతుంది. ఓజీ సినిమాకి జరిగింది అదే, నరు నూడిల్ బార్ కి జరిగింది అదే. మీ లైఫ్ లో మీరు ఏదైనా చేద్దామన్నా కూడా అది మీరు చేసే బిజినెస్ కాదు, మీకుంటే స్కిల్ కూడా అవ్వచ్చు. ఇద్దరు మీరు ఒక స్టాండప్ కమెడియన్ అయినా, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా, ఎనీథింగ్. మీ స్కిల్ ని అనవసరంగా ఎక్కువ మీరు బయట పెడితే, మార్కెట్ లో సప్లై పెంచేస్తే మీ డిమాండ్ తగ్గిపోతుంది. మీరు సినిమాలో కూడా చూడండి, కళ్యాణ్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, తారక్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, లేదా మహేష్ గారు కానీ, వీళ్ళందరూ సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. సంవత్సరానికి 2-3 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుంటుంది. సో దట్ జనరేట్స్ హైప్. ఇది మన లైఫ్ లో కూడా మనం అప్లై చేయాలి. మన శక్తి సామర్థ్యాలు ఫ్రీగా బయట మార్కెట్ లో పెట్టకూడదు. మన వాల్యూ ఎంతో మనమే డిసైడ్ చేయాలి. అది నువ్వే డిటర్మైన్ చేయాలి. ఇకపోతే రెండోది జాపనీస్ ఇమేజరీ. ఇప్పుడు ఈ జాపనీస్ యానిమేలో జెన్సీకి ఉండే ఆ వైబ్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్, అదేదో ఇవాళ ఏదో కొత్తగా వచ్చింది కాదు. మీరు హాలీవుడ్కి వెళ్ళి చూసినా కూడా రకరకాల సినిమాలు. టామ్ క్రూజ్ గారితో సినిమా ఉంది, క్వింటిన్ టారెంటినో గారిది కిల్ బిల్ అనే సినిమా ఉంటుంది. అంతేందుకు మన బిల్లీ ఐలిష్ గారి సాంగ్ ఒకటి వచ్చింది. నేను చాలాసార్లు వింటుంటా ఆ సాంగ్ ని.
మై ఫ్యూచర్ అని అందులో కూడా ఈ యానిమే స్టైల్ మనకు కనబడుతుంటది. వీటన్నిటిలో ఈ జాపనీస్ యానిమే, యకూజా ఇవి బోరో చేసుకున్నారు. అది ఎందుకంటే అవి చాలా చూడడానికి చాలా స్లిక్ ఉంటాయి, చాలా స్టైలిష్ ఉంటాయి. అవి మీరు మార్కెట్ లో ఏదైనా పెట్టండి, కరెక్ట్ అయిన ఎస్థెటిక్స్ దాన్ని పెట్టగలిగితే ఖచ్చితంగా ఒక ఎక్స్క్లూజివిటీ క్రియేట్ అవుతుంది. ఇది బయట చూస్తున్నప్పుడు ఇది అవసరమా అనిపిస్తుంటది, కానీ మీరు ఈ ఓజీ సినిమాలోనే చూడండి, 2-3 పాటలు వచ్చినాయి కదా, జస్ట్ సీ హౌ దే ఆర్ కట్. దాంట్లో ఆ జాపనీస్ యానిమే ఇమేజరీ ఒకసారి మీరు చూడండి. దానికి స్టోరీకి ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలియదు, కానీ ఆన్ ద అవుట్ సెట్ ఎఫెక్ట్ మీరు చూసినప్పుడు ఆ సినిమాలో విజువల్ అట్లా కనబడినప్పుడు చాలా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఎనీథింగ్ దట్ ఈస్ బ్యూటిఫుల్ విల్ అట్రాక్ట్ ఎ కన్స్యూమర్. అండ్ ఈ కేసులో ఈ కన్స్యూమర్ ఎవరు? టికెట్ బయింగ్ ఆడియన్స్. ఇవాళ రోజున ఎలా ఉంది సిచ్యువేషన్? రిలీజ్ అయిన 3 రోజులు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో థియేటర్కి వెళ్ళి చూస్తారు, మిగిలిన వాళ్ళందరూ ఓటీటీ కోసం వెయిట్ చేస్తుంటారు. అది ఇవాళ రోజున 28 డేస్కి వచ్చేస్తుంది సినిమా. సో ఇలాంటి క్లైమేట్ లో జనాలు థియేటర్ తీసుకురావాలంటే మనం చూపించే ఇమేజ్ కానీ క్రియేట్ చేసిన వరల్డ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉండాలంటే, ఎంత ఎస్థెటిక్ గా ఉండాలంటే చూసిన వాళ్ళకి హైప్ క్రియేట్ అవ్వాలి, థియేటర్కి వచ్చి చూడాలి అనుకోవాలి. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ అండ్ ఓజీ అనే సినిమా అది క్రియేట్ చేయగలిగింది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. దీన్ని ఎంబీఏ టర్మ్స్ లో కల్చరల్ కో బ్రాండింగ్ అంటారు. కళ్యాణ్ గారు ఓరాని యూ మిక్స్డ్ విత్ జాపనీస్ ఎస్థెటిక్స్. ఇది ఎంత కొత్తగా ఉంటుందంటే చూసే వాళ్ళకి ఆ ఫ్రెష్నెస్ జనాలు థియేటర్కి లాక్కొస్తుంది. అండ్ దీన్ని మన లైఫ్ లో ఎలా అప్లై చేయాలి? వరల్డ్ లో చూడండి, వరల్డ్ లో మనకి చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇట్ కుడ్ బి ఫ్రమ్ సౌత్ కొరియా, జపాన్, ఏషియన్ కంట్రీస్, అంతెందుకు ఆఫ్రికన్ లెజెండ్స్ ఉంటాయి. లేదా యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళు వేసే బట్టల నుంచి వాళ్ళు ఇచ్చే వైబ్ వరకు ఎంత డిఫరెంట్ ఉంటుంది. సో ప్రపంచంలో ఏ మూల ఏది అందంగా ఉందనిపించినా దాన్ని ఇండియనైజ్ చేయడానికి చూడండి. ఆ మ్యారేజ్ జరిగినప్పుడు ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది. అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్, ఒక కెఫే పెట్టారనుకుందాం. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే కెఫేకి మీరు అడ్డంగా నిలబడాలంటే మీరు ఇక్కడ కొత్తగా ఏం చేస్తారు అనేది స్టాండ్ అవుట్ అవ్వాలి. దీని గురించి నేను ఈ పాయింట్ గురించి నేను ఏజుడ్ అన్ఫిల్టర్డ్ లో మాట్లాడాను. ఇవాళ రోజున ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ రీల్స్. అందంగా కనబడాలి, మంచి లైటింగ్ లో ఫోటోలు దిగాలి, రీల్ వేయాలని ఉంటుంది. ఈవెన్ స్టూడెంట్స్ నుంచి ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన యంగ్ అడల్ట్స్ వరకు జాబ్స్ జాయిన్ అయిన వాళ్ళు, వీళ్ళకి కేటర్ చేసేలాగా, వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అందంగా కనబడేలాగా మీరు ఒక స్పేస్ క్రియేట్ చేసి అండ్ దెన్ యూ మిక్స్ ఇట్ విత్ నైస్ కాఫీ షాప్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐడియా. ఇలా ఐడియాస్ మీరు వెతకండి. నేచర్ నుంచి కానీ కల్చర్స్ నుంచి కానీ మనం ఏం బోరో చేసుకోవచ్చు. ఓజీ అనే సినిమా బ్యూటిఫుల్ గా ఈ జాపనీస్ కల్చర్ ని, యకూజా, వాట్ ఎవర్ దే సేయింగ్, ఆ సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది జపాన్ నుంచి ఏం బోరో చేసింది అని. బట్ ఈ సాంగ్ టీజర్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇమీడియట్ గా అనిపించేది అదే, ఈ బ్లెండ్ అవుట్ చాలా అందంగా జరుగుతుంది అని. మూడోదాన్ని పర్సోనా బోరోయింగ్ అంటారు. అంటే కళ్యాణ్ గారికి ఏదైతే ఆఫ్ స్క్రీన్ పర్సోనా ఉందో, అగైన్ పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు నేను, ఆయన ప్రీవియస్ మూవీస్ లో కానీ లేదా ఆయన ప్రీ రిలీజ్ స్పీచెస్ లో కానీ ఏదైతే ఒక అగ్రెసివ్నెస్ ఉందో దాన్ని బోరో చేసి, బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా ఇలాంటి వరల్డ్ మనం పెట్టగలిగితే కరెక్ట్గా మెజర్డ్గా, అగైన్ ఫ్రీగా వదిలేసేయడం వేరు, మీరు ఎంతైనా చేయండి అని, బట్ ఆ నెరేటివ్ సెట్ అయ్యేలాగా దాంట్లో నీట్గా కూర్చునేలాగా మనం ఎంత కావాలంటే అంత అగ్రెసివ్నెస్ తీసుకొని ఆయన ఆఫ్ స్క్రీన్ పర్సన్ ఆన్ స్క్రీన్ పర్సన్తో బ్లెండ్ చేసి ఒక కన్కాక్షన్ రెడీ చేశారు కదా ఈ సినిమాలో. అది కూడా నాకు ఎక్కడ కనబడిందంటే అది పోలీస్ స్టేషన్లో ఒక చిన్న అరిచినట్టు ఉంటుంది ఒక సీన్. టీజర్లోనే ట్రైలర్లోనే గుర్తురాట్లేదు కానీ, బట్ దేర్ ఇస్ అ పర్టికులర్ సీన్, మరాఠీలో మాడుతుంటారు ఆయన. సో దట్స్ అ నైస్ బ్లెండ్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన్ని చూద్దామని ఇష్టపడే ప్రజలకి, ఆడియన్స్కి, ఆయన ఫ్యాన్స్కి సినిమాలో ఇమేజ్ కనబడినప్పుడు ఇట్స్ అ నైస్ బ్లర్ అయిపోతుంది ఇమేజ్ రియాలిటీకి. దీనికి మీకు ఇదే ఎగ్జాంపుల్ ఇంకో సినిమాలో చెప్పాలంటే కమల్ హాసన్ గారిది విక్రమ్ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఆయన ఈ మత్తు పదార్థాల గురించి మాడుతూ ఒక పెద్ద మోనోలాగ్ ఉంటుంది. మనం కల్చర్ గా, సివిలైజేషన్ గా ముందుకు వెళ్తున్నాం, వెనక్కి వెళ్తున్నాం, మనం ఇది ఆపాలి మనం అని చెప్పి మాడుతుంటారు ఆయన టీమ్ తో. అగైన్ ఆయన చూస్తే కమల్ హాసన్ గారు మాడుతున్నారా, ఈ క్యారెక్టర్ మాట్లాడుతుందా అన్నట్టు ఉంటుంది ఆల్మోస్ట్ ఆ సీన్. అది కూడా చాలా అందంగా, మళ్ళీ ఏదో కంప్లీట్ గా వెళ్ళిపోయి ఫ్యాన్ సర్వీస్ ఉన్నట్టు కాకుండా ఈ సినిమాకి నెరేటివ్ కి బ్లెండ్ అయ్యేలాగా ఆయన పర్సనాలిటీని తీసుకొచ్చి అటాచ్ చేశారు. అదే కానీ నిజంగా ఓజీలో కూడా జరిగితే విక్రమ్ ఇచ్చిన ఇంపాక్ట్ ఓజీ కూడా ఇస్తుంది. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. మీకు దీన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ లో కూడా మనం మాడొచ్చు. యాపిల్ కంపెనీ ఉంది కదా, ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉండే ప్రిన్సిపల్స్ ని టెక్ కి కలిపి మనకు ఫోన్ అంటే యూటిలిటీ మాత్రమే కాదు, అందంగా కూడా ఉండాలి అని వర్క్ చేసి తీసుకొచ్చింది. ఈ రెండింటిని బ్లెండ్ చేసింది. టెస్లా, లేదా ఈ టెస్లా చూడండి, సైబర్ ట్రక్ ఉంది కదా, అది ఏంటది అల్టిమేట్లీ ఇట్స్ ఎ కార్. పాయింట్ ఏ నుంచి పాయింట్ బి దాకా తీసుకెళ్లి ఒక మాధ్యమం. బట్ లేదు, మనం అక్కడతో ఆగకూడదు, రెగ్యులర్ ఉండే కార్స్ మనం పక్కన నిలబడకూడదు, అవుట్ షైన్ అవ్వాలి అని తీసుకొచ్చి స్పేస్ వెహికల్ కైండ్ ఆఫ్ ఒక వైబ్ నిచ్చింది. ఇన్ఫాక్ట్ దీని స్పిల్ ఓవర్ మనకి మ్యూజిక్ లో కూడా కనబడింది. మ్యూజిక్ అనేది ఒక సినిమాలో ఎంత ఇంపార్టెంట్ పార్ట్ అంటే, నా వరకు నేను అడిగితే ఒక రీకాల్ వాల్యూని తీసుకొస్తుంది ఎటువంటి పాట అయినా. ఆ సినిమాని చూడాలి అని డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒకవేళ మర్చిపోతే ఆ పాట విన్న ప్రతిసారి, ఆ పాట ఒకవేళ హిట్ అయితే మనం ఎక్కడ బయట విన్న ప్రతిసారి ఆ సినిమాకి మనం వెళ్ళాలని మనం పుష్ చేస్తుంది. అంత స్ట్రాంగ్ పుష్ ఉంటుంది సాంగ్స్ కి. చాలా వరకు సినిమా మ్యూజికల్ గా ఆల్బమ్ హిట్ అయిన తర్వాత ఇన్క్రెడిబుల్ బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి కానీ అగైన్ నేను చెప్పినట్టు ఇప్పటి వరకు విన్నట్టు కాకుండా ఆ సౌండింగ్ కొత్తగా ఉండడం వల్ల, ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్కిటైప్స్ నుంచి మనం బారో చేయడం వల్ల, అది జాపనీస్ సౌండ్ అవ్వచ్చు, ఇవన్నీ మనం తీసుకురావడం వల్ల వినేటప్పుడు వినే శ్రోతకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా పాట విన్నాం మనం, ఫర్ సమ్ రీజన్ ఈ సినిమా వస్తుంది, ఈ పర్టికులర్ డేట్ వస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోయాం. అది ఇప్పుడు రిలీజ్ అవుతుందో కూడా నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ రోజు ఆ సినిమా రిలీజ్ అవుతుంది అనే రోజున మనం మర్చిపోయాం మనం. కానీ ఆ పాట మనకి ఎక్కడైనా వినబడితే, ఆ పాట మనం వింటున్నప్పుడు సౌండింగ్ కొత్తగా ఉంటుంది కాబట్టి మనం విల్ బి మోటివేటెడ్ టు లిసన్ టు ఇట్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ విందాం అనుకుంటుంటాం. అలా విన్న ప్రతిసారి ఆ సినిమాకు ఒక రీకాల్ వాల్యూలో పనికొస్తుంది, అది ఒక మార్కెటింగ్ టూల్ లాగా. సో అలాంటి సాంగ్స్ ని సీరియస్ గా తీసుకున్న ఏ సినిమా ఫెయిల్ అవ్వలేదు, అట్లీస్ట్ బజ్ క్రియేట్ చేయడంలో. అంతేందుకు మొన్న
మన వచ్చిన కూలీ అనే సినిమాలో కూడా సాంగ్స్ బాగున్నాయి. తర్వాత సినిమా ఎట్లా పర్ఫామ్ చేసిందో పక్కన పెడితే ఇట్ బాట్ పీపుల్ టు థియేటర్స్ కదా, పాటలు బాగుండడం వల్ల. అలాగే ఈ సినిమాలో పాటలు బాగుండడంతో పాటు కొత్తగా ఉండడం వల్ల ఒక రకమైన పుష్ని ఇస్తుంది ఆడియన్స్ కి. పాటలు మన లైఫ్ లో ఎలా రిప్లికేట్ చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ పాటలు కాదు ఇంపార్టెంట్. మీరు చేస్తున్న బిజినెస్ లో కానీ లేదా మిమ్మల్ని మీరు చేసుకుంటున్న పర్సనల్ బ్రాండింగ్ లో కానీ ఆ రీకాల్ వాల్యూ మీరు ఎంత స్ట్రాంగ్ గా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఐ ట్రై టు మేక్ షూర్ మీరు చూస్తున్న ఇమేజ్ ఏదైతే ఉందో లేదా నేను వేసిన బట్టలు ఏవైతే ఉన్నాయో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నా బ్రాండ్ ఇమేజ్ ని మీ తల నుంచి తీసేయకుండా ఉన్నట్టు నేను చూస్తుంటాను. అది నా ప్రయత్నం. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో అది డిఫరెంట్ డిబేట్. అది కానీ ఐ విల్ మేక్ షూర్ ఐమ్ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ అంత ఈజీగా మీ మైండ్ లోంచి నేను వెళ్ళిపోను అని. ఆ రీకాల్ వాల్యూకి నేను అలా కష్టపడుతున్నాను. సినిమా వాళ్ళు సాంగ్స్ కష్టపడతారు. మీ లైఫ్ లో మీరు దేనికి కష్టపడాలో మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్. కొంతమంది బిజినెస్ గట్రా చేస్తుంటారు లేదా కొంతమంది జాబ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి పర్సనల్ బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీ బాస్ మైండ్ లోంచి తీసేయకుండా మీరు ఏ ఇంప్రెషన్ ఇద్దాం అనుకుంటున్నారు అది మీ స్కిల్ ని మీరు బెటర్ చేసుకోవడం నుంచి మీ అపియరెన్స్ వరకు ప్రతి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత మనం ఏం చేసినా మెజర్డ్ గా చేయాలి. డోంట్ డూ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ అని ఈ సినిమా మనకి చెప్తుంది. అది ఎలా అంటే ఇప్పటిదాకా వాళ్ళు బయట పెట్టిన ఏ ప్రమోషనల్ మెటీరియల్ అయినా చూడండి, పెద్ద పెద్ద డైలాగ్స్ ఏం లేవు. అట్లీస్ట్ బ్రాండింగ్ వైజ్ మనం మాడితే ఆర్టిస్టిక్ గా పక్కన పెట్టి ఇట్స్ ఎ చాయిస్. మెజర్డ్ గా చేద్దాం. మొన్న వచ్చిన ఇమ్రాన్ హాష్మి గారి టీజర్ లో కూడా కళ్యాణ్ గారి డైలాగ్ లేదు, జస్ట్ ఆయన చూస్తుంటారు అంతే. ఇది ఏం క్రియేట్ చేస్తుంది అంటే యాంటిసిపేషన్ క్రియేట్ చేస్తుంది. మెజర్డ్ గా అక్కడ ఆయనతో ఒక డైలాగ్ చెప్పించడం చాలా సింపుల్, కానీ ఆ పర్టికులర్ టీజర్ కి విలన్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు హీరో మాట్లాడడం అనవసరం అని చెప్పి అలా కాల్ తీసుకున్నారు. అక్కడ అది వర్కౌట్ అయింది. అలాగా మనం మన గోల్ ఒకటి ఉంటుంది మనకి లైఫ్ లో, అది రీచ్ అవ్వాలనుకుంటాం. మనం సన్నబడ్డా మన గోల్ అనుకుందాం. ఒక 10 కిలోలు తగ్గాలంటే ఒకటే రోజులో ఒక 20 కిలోమీటర్లు పరిగెట్టేస్తే తగ్గేస్తాం, లేదు తగ్గం. అలాగా రోజుకి 1 కిలోమీటర్ పరిగెట్టండి, 6 నెలలు పరిగెట్టండి, డిఫరెన్స్ మీకు కనబడుతుంది. డైట్ లో కూడా మీరు స్లోగా తగ్గించండి, మీ హెల్త్ కూడా బాగుంటుంది, మీకు కావాల్సిన రిజల్ట్ కూడా వస్తుంది. ఏదైనా లైఫ్ లో మెజర్డ్ గా చేయడం ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మెజర్డ్ గా చేయడంలోనే నాకు ఖైదీ అనే సినిమా, విక్రమ్ అనే సినిమా నాకు బాగా అనిపిస్తాయి. ఈ 2 సినిమాల్లో అనవసరంగా అతి ఉండదు. వెదర్ ఇట్స్ వైలెన్స్ ఆర్ ఎనీథింగ్ చాలా మెజర్డ్ గా ఉంటుంది, హడావుడి లేకుండా ఉంటుంది. అందుకే 2 సినిమాలు ఆ వరల్డ్స్ చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయింది. మీరు ఖైదీ చూడండి, కార్తీక్ గారికి పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండవు ఆయనకి, లేదా బిర్యానీ సీన్ మీరు చూసినా కూడా ఎటువంటి డైలాగ్ లేకుండా మొత్తం కమ్యూనికేట్ అయిపోయింది. ఆయన మెజర్ చేసుకొని చేసిన పర్ఫార్మెన్స్ అది. అందుకే లైఫ్ లో ఏం చేసినా కొలతేసి చేయండి. ఇంపాక్ట్ హైయెస్ట్ ఇక్కడ ఉంటుంది అలా చేయండి. ఎందుకంటే మీ ఎఫర్ట్ పెరిగే కొద్దీ ఇంపాక్ట్ కూడా పెరుగుతుంటుంది. కానీ ఒక పాయింట్ తర్వాత ఎఫర్ట్ తో పాటు ఇంపాక్ట్ తగ్గుతుంది. ఆ పాయింట్ దగ్గర ఎఫర్ట్ ని సస్టైన్ చేస్తేనే ఇంపాక్ట్ పెరిగేది. ఇది వినడానికి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నా ఇదే నిజం. కష్టం కూడా కొలతేసుకొని పడాలి మనం. ప్లస్ మనకి ఎవ్రీ జనరేషన్ కి ఒక హీరోని ఇఫ్ ఫ్యాన్ బాయ్ డైరెక్ట్స్ హిమ్, జనాలు ఎంబ్రేస్ చేశారు, ఎంజాయ్ చేశారు. ఎవ్రీ జనరేషన్ కూడా ఎవ్రీ 10 years కూడా జరుగుతుంటది ప్రతి స్టార్ కి. కళ్యాణ్ గారనే కాదు, అజిత్ గారికి, విజయ్ గారికి లేదా మహేష్ గారికైనా. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా చూపిస్తారు. ఆ కాల్ బ్యాక్ వాల్యూ ఉంటుంది కదా, దాని మీద కూడా బ్యాంక్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ స్టార్స్ మనం ఏ క్వాలిటీస్ చూసి మనం ఇష్టపడ్డామో దాని డోస్ అలాగే మళ్ళీ మనకి ఇవ్వగలిగితే ఆ సినిమాలు సక్సెస్ అవుతాయి. మనం కూడా మన లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకొని మనం ఇవాళ ఇక్కడ నిలబడడానికి మనలో ఉండే బెస్ట్ క్వాలిటీస్ ఏంటి, వాటిని కానీ మనం ఎంబ్రేస్ చేసి యాంప్లిఫై చేయగలిగితే రిజల్ట్ ఈ బ్లాక్ బస్టర్ సినిమాల లాగే ఉంటుంది. దీనికి మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. నరూటో మనలో చాలా మంది చూసే ఉంటాం. అది ఏ ఇయర్ లో ఫస్ట్ ఎయిర్ అయింది జపాన్ లో? ఆప్షన్ ఏ ఇస్ 1999, ఆప్షన్ బి ఇస్ 2000, ఆప్షన్ సి ఇస్ 2002, ఆప్షన్ డి ఇస్ 2006. మీరు తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తే పక్కన వచ్చేస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, నా ఫ్యాషన్ సెన్స్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ బై ద వే ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు అక్కడ దొరికేస్తే, ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజీ అది, అక్కడ చెప్పేస్తే అక్కడ పెట్టేస్తారు వాళ్ళు. అండ్ ఏజుడ్ గ్లోబల్ మన ఇంగ్లీష్ ఛానల్ అది. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఆ ఛానల్ ఇస్ గ్రేట్ మీడియం. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ ఇలాంటి వీడియోస్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మీరు చూద్దాం అనుకుంటే ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కి సంబంధించి దట్ ఛానల్ ఇస్ అప్ అండ్ ఓపెన్. ఇవన్నీ మన ఛానల్స్, వీటిని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే మీరు ఈ వీడియో నుంచి రైట్ వాల్యూని పొందారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి, ఇలాంటి టాపిక్స్ మీద కూడా నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేయడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయో తెలుసా ఇలాంటి వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో కొంచెం సరదాగా ఉంటుంది. మన దేశంలో నార్మల్ అనుకొని బయట దేశాల్లోకి వెళ్ళి చేస్తే వాళ్ళు ఇబ్బంది పడే విషయాలు, 20 దేశాల్లో 20 రూల్స్ ఏంటి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నాకు కొంచెం జియో పాలిటిక్స్ గురించి తెలుసుకోవాలని ఉంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ముఖ్యంగా ట్రంప్ గారికి, మోదీ గారికి మళ్ళీ ఫ్రెండ్షిప్ వచ్చిందా ఏంటి ఆ కథ, ప్రస్తుతానికి వాళ్ళ బైలాటరల్ రిలేషన్షిప్ ఏంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.